హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఎవరిని అంటున్నానని మాత్రం అనుకోకండి, జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నాను. మనం ఒక ఆడపిల్లని ఎంతో ప్రేమగా పెంచుకొని తనకి ఏ బట్టలు ఇవ్వాలి, ఎలా చదివించాలి, హెల్దీ ఫుడ్ పెడుతూ ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మరి ఒక పెళ్లి విషయంలో మాత్రమే ఎందుకండి తొందరపడి పెళ్లి చేసేస్తాం? పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దగా పెళ్లి చేసేంత వరకు ఒక ఆడపిల్లని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకండి బాధ్యత తీర్చేసుకోవాలి, పరువు నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తారు. ఒక్కసారి ఆలోచించవచ్చు కదా, ఎలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము, అత్తవారి ఎలాంటిది, తను అడ్జస్ట్ అవుతుందా, సంతోషంగా ఉంటుందా లేదా అని వన్స్ ఒక్కసారి ఆలోచించండి. ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళాక సంతోషంగా ఉండాలని అనుకుంటారు. బట్ కొంతమంది ఆలోచిస్తారు, మనం పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకుంటే సరిపోతుంది, అత్తవారింట్లో ఎలా ఉన్నా పర్లేదు అని అనుకుంటారు కొంతమంది. బట్ అలా అస్సలు ఆలోచించకండి. అన్ని విషయాలు అడ్జస్ట్ అయిన ఆడపిల్ల అత్తవారింట్లో కూడా అడ్జస్ట్ అవుతుంది. బట్ ఎలా ఏడుస్తూ బాధపడుతూ తన సంతోషాలన్నీ త్యాగం చేస్తూనే ఉంటుంది. సో పెళ్లి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అత్తవారి ఇల్లు ఎలాంటిది, హస్బెండ్ ఎలాంటి వాడు, ఎలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించి అడుగు వేయండి. మెయిన్ థింగ్, అమ్మాయికి నచ్చిందా లేదా అనేది కనుక్కొని పెళ్లి చేయండి. ఏదో పెళ్లి చేసుకొని మీ బాధ్యత తీర్చేసుకోవాలనే తొందరలో అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్లి చేయకండి. ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం నరకమే అవుతుందండి. ఒక్కసారి ఆలోచించండి.